హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో అండ్ బీయింగ్ విత్ మీ గైస్. మీరు స్పెండ్ చేసే ప్రతి నిమిషానికి ఏంటంటే నేను వాల్యుబుల్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికైతే ట్రై చేస్తూనే ఉంటాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం గూగుల్ యాడ్స్లో ఏంటంటే క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం గైస్. అసలు క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో ఏ ఏ గోల్స్ ఉంటాయి, ఏ ఏ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఏ ఏ క్యాంపెయిన్ టైప్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అయితే నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ కోసం అయితే. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ గూగుల్ యాడ్స్ అనేది ఏంటంటే చాలా అంటే చాలా క్లియర్గా అయితే మీకు అయితే ఈ కోర్స్ని అయితే డిజైన్ చేసి మీకైతే ఫ్రీగా అయితే ఈ కంటెంట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఏదైతే లాస్ట్ 4 ఇయర్స్లో నేనైతే ఏదైతే రియల్ టైమ్‌గా ఏదైతే నేర్చుకున్నానో దాన్నైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు కూడా ఏంటంటే కంప్లీట్‌గా నేర్చుకోవాలంటే మన ఛానల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా కామెంట్ చేయండి గైస్. అలానే ఇలాంటి వీడియోస్ మరిన్ని నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి గైస్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మీకు ఓవర్ వ్యూ గురించి అయితే చెప్పాను. 2 పార్ట్స్‌లో అయితే చెప్పాను గైస్. చాలా అంటే చాలా క్లియర్ కట్‌గా అయితే ఎవ్రీథింగ్ అయితే మీకు ఈ సెట్టింగ్స్ గురించి, ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్, అలానే ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఆప్షన్ గురించి ఇండివిజువల్‌గా ఏంటంటే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక్కసారి అయితే ఆ వీడియో చూడమని అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఓకేనా? ఇక్కడైతే మీకు కనిపిస్తుందిగా క్రియేటింగ్ గూగుల్ యాడ్స్ అనేసి. ఇక్కడైతే మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలోనే మనకేంటంటే 3 స్టేజెస్ అయితే ఉంటాయి. వన్ ఏంటంటే క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్, దెన్ అయితే సెకండ్ వన్ వచ్చేసి యాడ్ గ్రూప్ లెవెల్ సెట్టింగ్స్, థర్డ్ వన్ వచ్చేసి యాడ్స్ అండ్ ఎక్స్‌టెన్షన్ సెట్టింగ్స్. ఈ 3 లెవెల్ అయితే ఉంటాయి. ఈ 3 స్టేజెస్ అయితే ఉంటాయి. మనం ఏ క్యాంపెయిన్ అయినా ఒక యాడ్ అనేది రన్ చేయాలి అంటే మనం ఏంటంటే క్యాంపెయిన్ నుంచే స్టార్ట్ చేయాలి గైస్. అది ఏ యాడ్ అయినా రన్ చేయాలన్నా, ఈవెన్ సెర్చ్ యాడ్ అయినా, డిస్‌ప్లే యాడ్ అయినా, షాపింగ్ యాడ్ అయినా, వీడియో యాడ్ అయినా, ఈ కామర్స్ అయినా ఏ యాడ్ రన్ చేయాలన్నా మనమైతే క్యాంపెయిన్ నుంచి అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం క్యాంపెయిన్ క్రియేట్ చేయకముందే మనకంటూ ఒక ప్లాన్ ఉండాలి గైస్. ప్లాన్ లేకుండా మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసామంటే ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ది డే మన బడ్జెట్ అని అంతా ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం అచీవ్ చేసామనేది అయితే మనకు తెలియాలి కదా! ఫస్ట్ అయితే మనకు ప్లాన్ అనేది ఏంటి? అసలు మనకి వెబ్‌సైట్ ట్రాఫిక్ కావాలా? లేకపోతే సేల్స్ కావాలా? లేకపోతే లీడ్స్ కావాలా? లేకపోతే ఏంటంటే అవేర్‌నెస్ కావాలా? లేకపోతే బ్రాండ్ కన్సిడరేషన్ కావాలా? యాప్ ఇన్‌స్టాలేషన్స్ కావాలా? లేకపోతే లోకల్ విజిట్స్, ఏదైతే మనకు ఒక లొకేషన్ ఉందో, కంపెనీ ఉందో, బిజినెస్ ఉందో దానికేంటంటే పీపుల్ ఏంటంటే డైరెక్షన్స్ ద్వారా మన ఫిజికల్ లొకేషన్‌కి రీచ్ అవ్వాలా? ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు. మనకేంటంటే ఫస్ట్ అయితే మనకి తెలిసుండాలి. ఆ క్యాంపెయిన్ క్రియేట్ చేయకముందు మనకేం కావాలి? మనం ఏమి అచీవ్ చేయాలి? ఈ పర్టిక్యులర్ క్యాంపెయిన్ ద్వారా అనైతే. ఇప్పుడైతే సెట్టింగ్స్ అయితే చూద్దాము. మనం గోల్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి గూగుల్‌లో అనేసి. మనం క్యాంపెయిన్‌లో చూసుకున్నట్లయితే మనకైతే ఫస్ట్ అయితే క్రియేటింగ్ క్యాంపెయిన్ అయితే ఉంటుందో ఆక్షన్ ఇన్సైట్స్ అయితే ఉంటది. ఆక్షన్ ఇన్సైట్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే రన్ చేస్తూ ఉంటామో క్యాంపెయిన్స్, అలాగే ఏంటంటే మన కాంపిటీటర్స్‌కు చాలామంది యాడ్స్ అనేది ఏంటంటే రిలేటెడ్ దానిపైన అయితే రన్ చేస్తూ ఉంటారు. వాటి రిలేటెడ్ ఏంటంటే మన పర్ఫార్మెన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం ఏంటంటే ఈ ఆక్షన్ ఇన్సైట్స్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి డేటా అనేది ఎక్కువ గేదర్ అవుతదో అప్పుడైతే మనమైతే ఈ ఆప్షన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రెజెంట్ అయితే ఇదైతే మనకు అవసరం లేదు. క్రియేటింగ్ క్యాంపెయిన్ ఉంది కదా! దీంట్లో అయితే మనకి దీన్ని క్లిక్ చేసామంటే మనకేంటంటే మళ్ళీ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. న్యూ క్యాంపెయిన్ అనేసి, లోడ్ క్యాంపెయిన్ సెట్టింగ్స్ అనైతే. లోడ్ క్యాంపెయిన్ సెట్టింగ్స్ అనేది ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఏదైనా క్యాంపెయిన్ ఉంది. దాని సెట్టింగ్స్ ఏంటి అని చూడాలనుకుంటే ఈ పర్టిక్యులర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం కంప్లీట్ ఈ న్యూబీ కాబట్టి మనం ఏంటంటే న్యూ క్యాంపెయిన్ పైన అయితే క్లిక్ చేస్తాం. న్యూ క్యాంపెయిన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మనకి గోల్ ఆఫ్ క్యాంపెయిన్. అసలు మీ గోల్ ఏంటి? అసలు ఈ క్యాంపెయిన్ అనేది ఎందుకు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు? ఇదైతే ఇక్కడ అడుగుతది. ఇది దీంట్లో ఏంటంటే మనకి కంప్లీట్‌గా ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. కంప్లీట్‌గా మనకేంటంటే 8 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 8 గోల్ టైప్స్. ఈచ్ ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే డిఫరెంట్‌గా అయితే దీన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటది. కొన్ని ఏంటంటే గోల్ అని డిస్క్రైబ్ చేస్తది. ఇన్ కేస్ మీరు ఫేస్‌బుక్ తీసుకున్నామంటే అక్కడైతే ఆబ్జెక్టివ్ అని అయితే ఉంటది. కానీ ఫైనల్‌గా ఏంటంటే ఎండ్ ఆఫ్ ది టైమ్‌కి ఏంటంటే మనకు ప్రాసెస్ అయితే సేమ్ ఉంటది. కాకపోతే నేమ్స్ అనేది ఏంటంటే స్లైట్ డిఫరెంట్ ఉంటది. ఓకేనా? ఇక్కడ ఈ 8 ఆప్షన్స్ అయితే మనకుంటాయి. 8 గోల్ టైప్స్ అయితే ఉంటాయి. సేల్స్, లీడ్స్, వెబ్‌సైట్ ట్రాఫిక్, ప్రొడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్, బ్రాండ్ అవేర్‌నెస్ అండ్ రీచ్. బ్రాండ్ అవేర్‌నెస్, రీచ్, ప్రొడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్ ఏంటంటే స్లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉంటది. బోత్ ఏంటంటే సేమ్‌గా అయితే వర్క్ చేస్తూ ఉంటది. అలానే ఏంటంటే యాప్ ప్రమోషన్, లోకల్ విజిట్స్ అండ్ ప్రమోషన్స్ వితౌట్ గోల్. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈచ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ ఏ క్యాంపెయిన్ టైప్ అయితే అవైలబుల్ ఉంటది అనేసైతే. అలానే ఏంటంటే మీకు ఫైనల్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు లైవ్‌లో గూడా అసలు ఎలా షోకేస్ చేస్తది. ఇన్ కేస్ సేల్స్ క్లిక్ చేసిన తర్వాత దాని ఆప్షన్స్ ఏమేమి వస్తాయి అనేసైతే
జస్ట్ అయితే మీకు షోకేస్ చేస్తాను. దెన్ అయితే మీకు ఈజీగా అయితే అర్థమవుతది. ఫస్ట్ అయితే సేల్స్ ఉంటది. ఈ సేల్స్‌లో ఏంటంటే మనకి సెర్చ్ యాడ్స్ ఉంటాయి, డిస్‌ప్లే యాడ్స్ ఉంటాయి, షాపింగ్ యాడ్స్, వీడియో యాడ్స్, స్మార్ట్ యాడ్స్, డిస్కవరీ యాడ్స్. ఓకే. ఇలా చూపించడం కన్నా మీకు లైవ్‌లో చూపిస్తే ఇంకా మంచిగా అర్థమవుతది. వెయిట్ చేసి సెకండ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చూసారు కదా! ఎవ్రీథింగ్ అయితే ఎలా అయితే మనకి కోర్స్ ఎవ్రీథింగ్ ఏంటంటే ఇలా స్టెప్ బై స్టెప్‌గా ఉంటది. మీకేంటంటే నోట్స్ చేసుకోవడానికి కూడా ఏదన్నా మీరు మెటీరియల్ క్రియేట్ చేసుకోవాలి అనేసన్నా కూడా మీరు ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ ఉంటది కాబట్టి మీరు ఈజీగా అయితే పాయింట్ ఔట్ చేసి నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా లైవ్ దీంట్లోకైతే వెళ్ళిపోదాం. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఆహ్, గూగుల్ యాడ్స్ అకౌంట్‌కైతే వచ్చాము. చెప్పాం గదా! ఇక్కడ న్యూ క్యాంపెయిన్ పైన క్లిక్ చేసామంటే మనకేంటంటే చూసాం గదా! ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయో సేమ్ ఆప్షన్స్ ఇక్కడ గూడా అవైలబుల్ ఉన్నాయి. సేల్స్, లీడ్స్, వెబ్‌సైట్ ట్రాఫిక్, ప్రొడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్ ఇలా 8 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకిక్కడ ఫస్ట్ సేల్స్ చూసుకున్నట్టయితే మనకేదైతే ఒక కామర్స్ వెబ్‌సైట్ ఉంది. దానికేంటంటే సేల్స్ జనరేట్ చేయాలి. లేకపోతే ఏదైనా ఒక ఆన్‌లైన్ కోర్స్ ఉంది. దానికేంటంటే ఆహ్, రిజిస్ట్రేషన్స్ కావాలి. అలాంటప్పుడు ఏంటంటే మనము సేల్స్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సేల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈ క్యాంపెయిన్ టైప్స్ అయితే వస్తాయి. ఈ క్యాంపెయిన్స్‌లో అయితే టైప్స్‌లో అయితే మనం యాడ్స్ అనేది ఏంటంటే రన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడేంటంటే మీకు టోటల్ అయితే కంప్లీట్‌గా 8 క్యాంపెయిన్ టైప్స్ అయితే ఉంటాయి. కానీ ఈచ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏదైతే దాంట్లో అవైలబుల్ ఉంటాయో అవి మాత్రమే చూపిస్తది. మీరు 8 చూడాలి అనుకుంటే ఇక్కడ క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్ ఆడియన్స్ ఉంది గదా! గైడెన్స్ ఉంది గదా! దీనిపైన క్లిక్ చేస్తే మీరు 8 ఏదైతే క్యాంపెయిన్ టైప్స్ ఉన్నాయో అవన్నీ చూడొచ్చు. ఓకేనా? సేల్స్ దానికైతే మీకు ఓన్లీ 6 అయితే అవైలబుల్ ఉన్నాయి. సెర్చ్, డిస్‌ప్లే, షాపింగ్, వీడియో, స్మార్ట్ అండ్ డిస్కవరీ క్యాంపెయిన్స్. ఎవ్రీథింగ్ అయితే నేను చెప్తాను. సెర్చ్ క్యాంపెయిన్స్‌లో ఎక్కడ డిస్‌ప్లే అవుతాయి, డిస్‌ప్లే అంటే డిస్‌ప్లేవి ఎక్కడెక్కడ డిస్‌ప్లే అవుతాయి, షాపింగ్‌వి ఎక్కడెక్కడ డిస్‌ప్లే అవుతాయి, ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. ఓకేనా? ఇంకా లీడ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే లీడ్స్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటామంటే ఏదైనా ఒక వెబ్‌సైట్ ఉంది, లేకపోతే మనకి ఏదైనా లీడ్స్ కావాలి. ఓకేనా. ఆ లీడొచ్చిన తర్వాతేంటంటే, తర్వాత మనమేంటంటే బై ఫోన్ కాల్ కావచ్చు, బై ఎస్ఎంఎస్ కావచ్చు, వాళ్ళని రీచ్ అయ్యేసి ఏంటంటే వాళ్ళని కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఎవరైతే ఒక యాక్షన్ తీసుకుంటారో, మనం ఇది సెలెక్ట్ చేసుకునేప్పుడు ఏంటంటే, గూగుల్ ఏంటంటే ఆప్టిమైజ్ చేస్తది. ఇప్పుడు లీడ్స్ సెలెక్ట్ చేసుకున్నామనుకో, ఎవరైతే ఒక యూజర్ ఉంటాడో తన యాక్షన్ ఎ తీసుకునే మెంటాలిటీ ఎవరికైతే ఉంటదో వాళ్ళకి ఎక్కువగా డిస్‌ప్లే చేయడానికైతే చూస్తది. సేల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎవరైతే మోర్ ఓవర్‌గా పర్చేసెస్ ఆన్‌లైన్‌లో చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఎక్కువగా డిస్‌ప్లే చేయడానికి ఏంటంటే మన యాడ్‌ని ఆప్టిమైజ్ అనేది బ్యాక్ ఎండ్‌లో అయితే గూగుల్ అయితే చేస్తది. ఓకేనా. నెక్స్ట్ అయితే వెబ్‌సైట్ ట్రాఫిక్ గైస్. వెబ్‌సైట్ ట్రాఫిక్ అనేది ఏంటంటే ఎవరైతే క్లిక్ చేసి ఒక వెబ్‌సైట్‌ని విజిట్ చేసి రీడ్ చేసే హ్యాబిచ్యువల్ గాని ఆ మెంటాలిటీ ఉంటదో వాళ్ళకి ఎక్కువగా చూపించడానికైతే చూస్ ట్రై చేస్తూ ఉంటది. అంటే మనం వెబ్‌సైట్ ట్రాఫిక్ సెట్ చేసుకున్నప్పుడు ఎవరికైతే ఆ మెంటాలిటీ ఉంటదో అందరికీ చూపించదు. ఎవరైతే మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత టార్గెట్ చేస్తాం గదా! కీవర్డ్ వైస్ టార్గెట్ చేస్తాం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, గూగుల్ యాడ్స్ అనుకోండి. గూగుల్ యాడ్స్ టార్గెట్ చేసి మనము రన్ చేస్తున్నాం అనుకో, ఎవరైతే గూగుల్ యాడ్స్‌లో ఇంట్రెస్ట్ ఉంటారో అలానే ఏంటంటే వాళ్ళకి క్లిక్ చేసి రీడ్ చేసే మెంటాలిటీ ఉంటది. బోత్ కాంబినేషన్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే రెలెవెంట్ పీపుల్‌కి మాత్రమే షోకేస్ చేస్తది మన యాడ్ అనేది. ఓకేనా. అందరికీ అయితే చూపించదు. ఇదేంటంటే ప్రోడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్ ఏంటంటే మీకొక కంప్లీట్‌లీ న్యూ ప్రోడక్ట్ గైస్. అసలు ఎవ్వరికీ తెలీదు. అసలు మీరు కొత్తగా వచ్చారు మార్కెట్‌లోకి. అసలు ఎవ్వరు తెలీదు. ఆ ప్రోడక్ట్ గురించి ఎవరికీ తెలీదు. అలాంటప్పుడు ఏంటంటే ఈ ప్రోడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్‌లో ఏంటంటే మీకు ఒక కన్సిడరేషన్ అనేది చేస్తారు. అది గూడా ఏంటంటే ఫస్ట్ అనేది మనం ఏంటంటే బ్రాండ్ అవేర్‌నెస్ అండ్ రీచ్ ఈ క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత ఈ ప్రొడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్ రన్ చేసామంటే మనకి బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి గైస్. ఎందుకంటే ఈ బ్రాండ్ అవేర్‌నెస్ అండ్ రీచ్‌లో ఏంటంటే మోర్ పీపుల్‌కి రీచ్ అవ్వడానికి ఏంటంటే ఆప్టిమైజ్ అయితే చేస్తది. ఓకేనా. ఎప్పుడైతే మోర్ పీపుల్‌కి రెలెవెంట్ పీపుల్‌కి రీచ్ అయినప్పుడు సెకండ్ టైమ్ ఎప్పుడైతే వాళ్ళు చూస్తారో అప్పుడేంటంటే కన్సిడరేషన్ చేయడానికి ఏంటంటే మోస్ట్‌గా యూజ్ అవుతది. దెన్ అయితే మీకు ఫిఫ్త్ గోల్ టైప్ ఫిఫ్త్ ఆబ్జెక్టివ్ చూసుకున్నట్టయితే యాప్ ప్రమోషన్. మీకేదన్నా ఒక అప్లికేషన్ ఉంది కంప్లీట్‌గా న్యూగా. ఆ అప్లికేషన్‌కి ఏంటంటే ఇన్‌స్టాలేషన్స్ కావాలి. అలాంటప్పుడు ఏంటంటే మనం యాప్ ఇన్‌స్టాలేషన్ క్యాంపెయిన్ అయితే రన్ చేస్తాం. దెన్ అయితే మీకైతే ఫిజికల్ లొకేషన్ ఉంది. ఒక లోకల్‌లో ఏరియాలో ఏంటంటే ఫిజికల్ లొకేషన్ ఉంది. ఆ లొకేషన్‌కి ఏంటంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళేంటంటే మీ లొకేషన్‌కి రీచ్ అవ్వాలి. అలాంటప్పుడు ఏంటంటే మనము లోకల్ స్టోర్ విజిట్స్ అండ్ ప్రమోషన్ ఈ క్యాంపెయిన్ అయితే రన్ చేస్తాం. ఫైనల్‌గా ఏంటంటే మనము ఏ గోలు లేదు. కానీ ఏంటంటే మాకు రిజల్ట్స్
జనరేట్ చెయ్యాలి, రిజల్ట్స్ అనేది తెప్పించాలి అనుకున్నప్పుడు దాన్నయితే ఈ క్యాంపెయిన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు క్లియర్ ఐడియా ఉంది అంటే మీరైతే దీన్నైతే చూస్ చేసుకొని మీకు ఏదైతే సూటబుల్ ఆప్షన్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు క్యాంపెయిన్స్ అయితే రన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ క్యాంపెయిన్ టైప్‌లో చూసుకున్నట్లయితే మనకి సెర్చ్, డిస్‌ప్లే, షాపింగు, వీడియో, యాప్, స్మార్ట్ అండ్ లోకల్, డిస్కవరీ. ఇవైతే మనకి అగైన్ ఏంటంటే 8 క్యాంపెయిన్ టైప్స్ అయితే ఉన్నాయి. ఇవి పర్టిక్యులర్ ఏవైతే ఉన్నాయో వాటిని నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేయడానికైతే చూస్తాను. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ వీడియో అనే దాంట్లో ఆల్రెడీ లెంతీగా అయితే అయ్యిందనైతే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఏంటంటే దీని గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మనము ఎవ్రీథింగ్ దాని గురించి ఏంటంటే క్లియర్ కట్‌గా తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ అయితే క్యాంపెయిన్ అనేది ఈజీగా రన్ చేయగలుగుతాం. నెక్స్ట్‌గా కమింగ్ వీడియోస్‌లో ఏంటంటే నేను లైవ్‌లో కూడా క్యాంపెయిన్ అయితే క్రియేట్ చేసి దాని రిజల్ట్స్ కూడా చూపిస్తాను. ఓకేనా గైస్? అప్పటి వరకైతే ఆహ్, ఛానెల్‌ని అయితే సపోర్ట్ చేస్తూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియోనైతే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.